ఏమా డజన్ అరటిపండ్లు ఎంత? ఏంటి అలా చూస్తున్నారు? అమ్ముతారా అమ్మరా? నిన్ను అమ్మా సారీ 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 ప్లీజ్ 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 అమ్మా ప్లీజ్ 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 సారీ 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 అమ్మా. రోజులు వదిలేసి వెళ్ళిపోతే మేమేమేమనుకున్నావు? సారీ చెప్తున్నా కదా. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారా నువ్వు? ఏ కొడుకైనా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తాడే? ఆకలేస్తే వస్తాడు. అన్నం పెట్టాడికి. పప్పు నెయ్యి చాలు చాలు అప్పుడు ఎంత ఆకలి పెట్టుకున్నాడు, రోజు వచ్చి తినొచ్చు కదా. అమ్మా అప్పడం. నిన్ను మార్చలే. మరో కుంభకోణం బట్టబయలు. 4 రోజులు తిరగకుండానే ద గ్రాండ్ లీకేజ్ మరో బాంబు పేల్చింది. దేశాన్ని రక్షించే మిలిటరీ ఎమినేషన్ ని కూడా మన పొలిటీషియన్స్ వదలడం లేదు. ఒరే కాస్త జాగ్రత్తగా ఉండరా. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు నాన్న. రేయ్, నా కూతురు ఇంట్లోంచి పారిపోయి ఇండియా వచ్చేస్తుంది. ఎక్కడున్నా ఎతికి పట్టుకో. ఎందుకు వచ్చేస్తుందన్నా? ఒక ఎదవ కోసం. ఎక్కడున్నాడో చెప్పన్నా, వాడిని చంపేస్తాను. జావీద్ బాయ్ కూతురు కలుగుతాడా వాడు? అయినా మనం ఎవరికి అన్యాయం చేసామన్నా? మన ఇంట్లో ఆడపిల్లల్ని బయటికి లాగుతున్నారు ఎదవలు. ఏం బాబాయ్ బాగున్నావా? ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. ఎలా బాగుంటాడు బాబు? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే విత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్ళు పెట్టాలంటే చాలు. అవి మేం తాగలా గొట్లకు పోయాలో మాకు అర్థం కాదు. గొట్లకు కడుపు నిండా తిండెట్టకుండా పాలు పితకాలంటే సిగ్గేస్తుంది బాబు. ఈ దేశంలో ప్రతి ఓడికి 3 పూట్ల తిండి కావాలి బాబు. కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. పేపర్లో రోజు రైతులు సావులు చూసి రైతు అంటే ముట్టాడు అనుకుంటున్నారు బాబు. అందుకే ధైర్యం ఉన్న వాళ్ళందరూ పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు. ధైర్యం లేని నాలోటోళ్ళు పురుగుల్లాగా బతుకుతున్నారు బాబు. అందుకే మా వాడు చెప్పాను బాబు, ఈ బతుకొద్దురా బాగా చదువుకోరా అని. కానాడు ఆడు ఆ చదివేటి జర్నలిజం ఆ చదివాడు బాబు. దానివల్ల ఎవరికి ఏటి ఉపయోగమో మీకు తెలీదు, నాకు తెలీదు బాబు. కంగ్రాట్స్ బ్రో, జావేద్ సరదా తీర్చేశావు. ఇంకా తీర్చలేదు. తీర్చాల్సింది చాలా ఉంది. క్రికెట్ స్కామ్తో కడుపు కాలి ఆడి కోసం అక్కడికి వెళ్ళాక తెలిసింది క్రికెట్ స్కామ్ ఇస్ నథింగ్. అంతకంటే పెద్దవే జరుగుతున్నాయి అక్కడ. దేశాన్ని దోచుకుంటున్న ప్రతి ఎదవ వారితో టచ్లో ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ బ్లాక్ మనీ అంతా అక్కడ బ్యాంకులో దాచుకుంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్. దాని ఓనర్ ఎవరో తెలుసా? జావేద్ ఇబ్రహీం. ఇది జావేద్ గారి పర్సనల్ ల్యాప్టాప్. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ బ్యాంకుకి సంబంధించిన ఒక అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ కావాలి. అందుకే ఆడి కూతురి ఆలియా అకౌంట్ డీటెయిల్స్ సంపాదించాను. ఆ అమ్మాయి అకౌంట్ హ్యాక్ చేసి ఆ అకౌంట్లోకి ఎంటర్ అవ్వగలిగితే బ్యాంక్ సర్వర్లోకి ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు మన యదవలు ఎంతెంత దాచారో తెలుస్తుంది. ఆర్ యు గైస్ రెడీ? ఒకసారి ట్రై చేద్దామా? లెట్స్ రాక్. పదండి. One, 2, 3, boom. ఆ అమ్మాయి అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేయి. చాలా తక్కువ ఉంది సత్య. 5360 crores మాత్రమే ఉంది. ఇప్పుడు బ్యాంక్ సర్వర్స్లోకి ఎంటర్ అవ్వండి. యా. Hello. Sir, where is your daughter? Why? What happened? Someone entered into your daughter's account. And now they are trying to enter our servers.
Where is the hacking being done from? It's somewhere in Hyderabad, place called Chilkalguda. I'm sending you the GPS. Hey Jibal, कहाँ है तो? ఇంకెంత టైం పడుతుంది? ఇంకా 10 minutes పడుతుంది సత్య. మీరు ఆ పనిలో ఉండండి. యా. ఎరా భోజనానికి వస్తున్నావా ఏంటి? అదే అమ్మ అడుగుతుంది. మేమేంటి? పచ్చడి పప్పుచారు కావను ఏదో ఇంకా స్పెషల్ కూర ఉందంటే అది కొంచెం సస్పెన్స్. డోర్ ఎవరు కొడుతున్నారు చూడు. ఎవరో తలుపు కొడుతున్నారు చూడవే. ఈ టైంలో ఎవరు వచ్చారు నాన్న? ఎవరో అమ్మాయిరా. అమ్మాయా? ఎవరో కనుక్కో. ఎవరు కావాలమ్మా? మీ అబ్బాయి కావాలి. నువ్వే కావాలంటరా. పేరేంటో అడుగు. పేరు పేరు ఆలియా ఖాన్. ఆలియా ఖాన్ అంటండి. ఆలియా ఖాన్ అంటరా. అమ్మని కొంప మునిగింది. నానా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. దాన్ని అర్జెంట్గా బయట పంపించేసింది. అది మన ఇల్లు కాదు. ఓకే ఇది వచ్చింది. మీ అబ్బాయి ఎక్కడా? అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడమ్మా కంబైన్ స్టడీస్ కోసం. 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా. నా నోట్స్ తీసుకొని తిరిగి ఇవ్వటం లేదు. ఒకసారి పిలవండి. ఏంటమ్మా
నువ్వు 10th క్లాస్ పిల్లవా? అవునండి 10th క్లాస్ పిల్లని. మీ అబ్బాయి నన్ను మాయ చేసి మోసం చేసి ఎగ్జామ్ టైం కి వదిలేసి వెళ్ళిపోయాడు. మర్యాదగా మీ అబ్బాయిని పిలు. మా అబ్బాయి ఉన్నాడో మాకు తెలియదమ్మా. ఫోన్. ఎవడు ఫోన్ అంటే ఇచ్చేయండి. నానా వెళ్ళిపోయింది అది, పంపించేశారా? కొంపదీసి నువ్వుగానంటే నన్ను ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేసొచ్చావు? పని అయిపోయింది, వదిలేశా. ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేయాలనిపించింది? నేను నిన్ను ప్రేమించట్లేదు. అదే మాట ఇక్కడికొచ్చి నా కళ్ళలోకి చూసి చెప్పు. అప్పటిదాకా ఇక్కడే ఉంటా. ఆకలేస్తుంది. తినటానికి ఏమైనా ఉందా? ఏమిటమ్మా? తినటానికి ఏమైనా ఉందా? ఆకలిస్తుందంటే ఏం కావాలమ్మా? మెను ఏంటి? మెను ఏంటి? పచ్చడి పప్పుచారు కామను, స్పెషల్ ఏదో ఉంది, అది కొంచెం సస్పెన్స్.